హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. ఇది ఒక ట్రేడ్ రీక్యాప్. సో నిన్న 10th అక్టోబర్ మనం ఏం ట్రేడ్ చేసామో చూద్దాం. సో న్యూయార్క్ సెషన్లో మనం 7:30కి అయితే మనకి న్యూస్ అయితే ఉంది. మన క్యాలెండర్లో చూస్తే 7:30కి యూఎస్టీ న్యూస్ ఉంది. సో నేనేం చేశాను, సో అబ్జర్వ్ చేస్తున్నాం. 15 minutes చార్ట్ చూస్తే మనకి ఎన్క్యూలో ఏం జరుగుతుంది, ఇది ప్రీవియస్ న్యూయార్క్ ఓపెన్ అనమాట. కింద మీరు టైం చూస్తే మనకి ఇక్కడ చూడండి, కింద టైం చూడండి 19 అని ఉంది కదా, అంటే మన 7 PM. సో ఐఎస్టీలో నేను చార్ట్ ఐఎస్టీలో పెడతాను, ఇక్కడ చూడొచ్చు 5+5:30. సో ఐఎస్టీలో మనకి ఇక్కడ ఏం జరిగింది, నిన్న 7 o'clock హై ఇది, 7 PM హై ఇది. సో ఈరోజు ఏం జరిగింది, హైయర్ హై చేసింది ఫస్ట్ ఇండికేషన్. సో హైయర్ హై చేసింది కదా. సో అట్ ద సేమ్ టైం యూఎస్లో చూస్తే మనకి లోయర్ హై చేసింది. సో 7 o'clock, సో ఈరోజు 7 o'clock. సో లోయర్ హై చేస్తుంది, అది ఒక ఎస్ఎంటీ అనమాట, అదొక ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తే ఇక్కడ ఒక లిక్విడిటీ జనరేషన్ జరుగుతుంది. సో ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుంది, లిక్విడిటీ జనరేషన్, లిక్విడిటీ హంటింగ్. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది క్రియేషన్ జరిగింది. సో ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేషన్, ఎస్ఎంటీ, స్మార్ట్ మనీ టెక్నిక్ అనమాట. ఈ రెండు కోరిలేటెడ్ పేర్స్ కాబట్టి మనకి ఇండికేషన్ చూసుకోవచ్చు. సో ఎన్క్యూలో లిక్విడిటీ తీసుకుని పడింది, ఈఎస్లో లిక్విడిటీ తీసుకోకుండా పడింది అనమాట. సో ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి, సో ఈ బ్లాక్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో బ్లాక్ అనమాట. ఎందుకు వ్యాలిడ్ అవుతుంది, సో ఇది మార్కెట్ స్ట్రక్చర్ని షిఫ్ట్ చేసింది. సోర్స్ అనేది, ఈ సోర్స్లో మనకి స్వింగ్ ఫామ్ అయింది, అది ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకేనా, ఓకే, షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అండ్ ప్రైస్ అండ్ టైం వచ్చేసి మనకి 7:30 టైంలో నేను చూస్తున్నాను, మార్కెట్లో చూస్తున్నాం మనం. ఓకే, 2 minutes చార్ట్కి వచ్చాను. 2 minutes చార్ట్లో చూస్తే 7:30కి ఏం జరిగింది, ఇక్కడ వాల్టైల్గా మూవ్ అయింది ప్రైస్. సో ఏదైతే మీకు 15 minutesలో ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేషన్ చూపించానో, సేమ్ అదే ఇంటర్నల్గా కూడా మనకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ క్రియేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్వింగ్ హై అనేది వచ్చింది, ప్రాపర్ స్వింగ్ హై. సో ఇవన్నీ డబుల్ టాప్లా ఉన్నాయి చూడండి, ఈక్వల్ హైస్ లాగా. సో అట్ ద సేమ్ టైం సో చూస్తే నేనేమనుకున్నాను, 7:30కి మూమెంట్ వస్తుందని ఈ క్యాండిల్ దగ్గరలో నేను ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ అనేది సెల్ చేశాను. ఈ ఎఫ్ఈజీ పైన ఎస్ఎల్ పెట్టుకున్నా, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది ఈ క్యాండిల్ బాడీ పైన. సో వెయిట్ చేసిన తర్వాత ఏం జరిగింది, మ్యానిపులేషన్ జరిగింది. సో వన్ లాస్ట్ మ్యానిపులేషన్. సో ఇక్కడ ఏదో ఈ స్వింగ్ హై మీద లిక్విడిటీ తీసుకుని ఎప్పుడైతే డౌన్ సైడ్ చాక్ జరిగిందో, నేను ఇక్కడ రీఎంట్రీ తీసుకున్నాను. సో ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే అది మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లోయర్ టైం ఫ్రేమ్లో. సో అది చూసి నేను ఎంటర్ అయ్యాను. నా టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డేలో వరకు పెట్టుకున్నాను. సో ఇదనమాట ప్రీవియస్ డేలో, ఇది 15 minutesలో క్లియర్గా కనిపిస్తుంది. సో అది నేను ముందుగా పెట్టుకున్నాను. చూస్తే మనకి రెస్ట్ ఈజ్ హిస్టరీ అనమాట. సో మీరు ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూడొచ్చు. సేమ్ ఏదైతే కాన్సెప్ట్ మనకి ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేషన్ అయ్యి మ్యానిపులేషన్ జరిగి ఆపోజిట్ సైడ్ మూవ్ అయిందో, సో అలాగే డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది, డైలీ టైం ఫ్రేమ్లో చూడండి 4 hours ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో 4 hours కూడా ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ జనరేషన్ జరిగింది. ఆల్ టైమ్ హైస్కి వెళ్ళాడు లిక్విడిటీ స్వీప్. న్యూస్ మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు రియాక్ట్ అయిందంటే 8:30కి ఫాల్ జరిగింది. సో 8:28కి నేను ట్రేడ్లో ఉన్నాను. ఆ స్వింగ్లో టీపీ కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మీరైతే చూడొచ్చు, నేను మా గ్రూప్లో పెట్టాను 8:28కి, అంటే 8:26 ఆ టైంకి మనకి ఎగ్జాక్ట్ ఫాల్ చాక్ జరిగిందంటే 28కి ఎగ్జిట్ కూడా అయిపోయాను ఈ రేంజ్లో. సో ఇది ఈ వీడియో గైస్, ట్రేడ్ రీక్యాప్. సో ముందు వీడియోలో నేను ఫారెక్స్ వర్సెస్ ఫ్యూచర్స్ అని ఒక వీడియో చేశాను కదా. సో అందులో నేను మిస్ అయింది బ్రోకరేజ్ గురించి. బ్రోకరేజ్ మనకి ఫారెక్స్లో చాలా ఎక్కువ పడుతుంది. ఒక స్టాండర్డ్ లాట్కి మీకు బ్రోకరేజ్ వచ్చేసరికి $5 అని తీసుకుంటాడు, చాలా ఎక్కువ. అది నేను అబ్జర్వ్ చేసింది. సో ఫ్యూచర్స్లో మనకి బ్రోకరేజ్ ఇష్యూస్ ఏముండవు, చాలా మినిమల్ ఉంటుంది, 0 కూడా ఉంటుంది చిన్న అకౌంట్స్కి అయితే. సో పొజిషన్ సైజ్ క్యాలిక్యులేషన్ అడిగారు ఒకరు కామెంట్లో. సో దానికి మనం యూజ్ చేసేది మై ఫారెక్స్ బుక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, మై ఎఫ్ఎక్స్ బుక్. సో ఇందులోకి వస్తే ఇక్కడ మీరు ఏమడుగుతున్నాడు, ఫస్ట్ కరెన్సీ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గోల్డ్ అయితే XAUSD అని ఉంటుంది. USD ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. USD ఎగ్జాంపుల్, అకౌంట్ సైజ్ ఇక్కడ అకౌంట్ సైజ్ మెన్షన్ చేస్తారు, అంతా. సో మీరు రిస్క్ పెర్ ట్రేడ్, రిస్క్ పెర్ డే ఇక్కడ పెట్టుకోండి. రిస్క్ పెర్ ట్రేడ్ ఒకవేళ 0.5 రిస్క్ అనుకుంటే, సో ఎన్ని పిప్స్ ఎస్ఎల్ వస్తుంది, పిప్స్ క్యాలిక్యులేషన్ తెలుసు కదా, స్కేల్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ XAUSD తీసుకుంటున్నా. సో ఇందులో ఎక్కువ ఉంటాయి పిప్స్, అక్కడ 20 వస్తే ఇందులో 200 పిప్స్ వస్తుంది అరౌండ్. సో అందుకే USD ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకొకటి USD యాడ్ చేశాను. సో పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, 3 minutes చార్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కేల్ ఉంది కదా, స్కేల్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను బై చేసి అనుకుందాం, ఈ లోలో ఎస్ఎల్ పెట్టాలనుకుందాం, ఎన్ని పిప్స్ వచ్చింది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో ఎన్ని వచ్చింది, 50 పిప్స్ వచ్చింది అలా. సో అలా పిప్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం.
అవి ఎస్ఎల్ పిప్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ కొడితే ఇది అవసరం లేదు ట్రేడ్ సైజు. సో క్యాలిక్యులేట్ కొడితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఎన్ని లాట్స్ పెడితే ఎంత రిస్క్ పడుతుంది. సో 5 లాట్స్కి 250 రిస్క్ పడుతుంది. సో మీరు ఇంకోటి మైండ్లో ఉంచుకోవాల్సిన ఏంటి, బ్రోకరేజ్. సో బ్రోకరేజ్ పడుతుంది కాబట్టి 5 లాట్స్ కాకుండా 4.5 లాట్స్ 4.6 లాట్స్ ఎంటర్ అవ్వండి. సో ఇది ఎలా చేయాలన్నమాట సిఎఫ్డిలో రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది. సో అంతే. సో ఫారెక్స్ ఫ్యూచర్స్కి వచ్చేసరికి మనం విత్ ఇన్ ద ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు అనమాట. సో ట్రేడోవేట్తో చేస్తాం కాబట్టి అది ప్లగిన్ ఇందులో లింక్ అవుతుంది కింద ట్రేడ్ ప్యానల్లో. మనం లిమిట్ ఆర్డర్స్ పెట్టేటప్పుడు అక్కడ మనకి విజిబుల్ అవుతుంది. నేను తర్వాత వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో అది వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఐసీటీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.